తిరుమల పుణ్యక్షేత్రంలో వైసీపీ నేతల కుట్రలతోనే రాజకీయపరమైన వివాదాలు తలెత్తుతున్నాయని శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆరోపించారు. పవిత్రమైన క్షేత్రంలో జగన్ పార్టీకి చెందిన గంజాయి ప్యాచ్ కావాలనే అలజడి సృష్టించిందని విమర్శించారు. గంజాయి మాఫియాను పెంచి పోషిస్తున్న భూమన కుటుంబ సభ్యుల తీరును ఖండిస్తూ అలిపిరి వద్ద సాధు పుంగవులు నిరసన చేపట్టారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసనలో శ్రీనివాసానంద సరస్వతి స్వామితో పాటు సాధువులు పాల్గొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. తిరుపతి అంటేనే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం. అలాంటి పుణ్యక్షేత్రంలో ఎన్నడూ లేని విధంగా గంజాయి వివాదం రచ్చవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి ప్రశాంతతను పరిరక్షించాలి, అందుకు కారకులైన వారి మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి సనాతన ధర్మ పరిరక్షణ సమితి స్వామీజీలందరూ కూడా ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అది సాధు పరిరక్షణ సంఘం సంబంధించినటువంటి పరిషత్ సంబంధించినటువంటి స్వామీజీలు నిరసన వ్యక్తం చేయడమే కాకుండా అందుకు కారకులైన వారి మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి అలిపిరి సర్కిల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు స్వామీజీలు మనతో ఉన్నారు. వారిని స్వామి నమస్తే. ఇవాళ ఎందుకు మీరు నిరసన కార్యక్రమం చేపట్టారు, ఏంటి అసలు తిరుపతి పుణ్యక్షేత్రంలో పవిత్రతకు భంగం వాటిల్లుతా ఉందని చెప్తున్నారు, నిజమేనా? ఎంతవరకు నిజం? ఖచ్చితంగా అండి. ఇది నమో వెంకటేశాయ. ప్రపంచ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం, హిందువుల ఆరాధ్య దైవం, ప్రపంచ హిందువుల రాజధాని మన తిరుపతి. అటువంటి తిరుపతిని మాదక ద్రవ్యాలు అలాగే గంజాయి ప్రోత్సహించి కాసులు కూడబెట్టుకుందామని, మరోపక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం పూర్తిగా తిరుమల వ్యాపార కేంద్రంగా మార్చి హిందువులకి దూరం చేసే కుట్రలు చేశారు, చాలా అన్యాయాలు చేశారు. మాయని మత్స్య వెంకటేశ్వర స్వామికి తీసుకొచ్చారు. అందులో భాగంగా తిరుపతికి వచ్చేటటువంటి తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ మాదక ద్రవ్యాలు ఈ గంజాయిని ప్రోత్సహిస్తే, ఏ భక్తుల మీదైనా అఘాయిత్యం జరిగితే అది వెంకటేశ్వర స్వామి మీద మచ్చగా మారిపోయి తిరుపతిలో ఇలా జరిగిపోయింది, వెంకటేశ్వర స్వామి భక్తులకి ఇలా అన్యాయం జరిగిపోయింది అని వీళ్ళు పెద్ద ప్రచారం చేయడానికి కుట్రలు చేస్తున్నారు. అందులో భాగమే అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి గంజాయి వ్యాపారం. యువతని మత్తులో ముంచి మొత్తం తిరుపతిలో ఈ గంజాయి వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ కాసులు కూడబెట్టుకోవడం, తిరుమల క్షేత్రం పవిత్రను భగ్నం కలిగించడం. కాబట్టి ఇది చాలా అన్యాయం. తిరుపతి ప్రపంచ పుణ్యక్షేత్రంగా ఉండాలి, ఆధ్యాత్మిక నిలయంగా ఉండాలి. ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యము కానీ ఎలాంటి అభద్రతా భావం ఉండకూడదు. బేషరతుగా ఆ టీటీడీ మాజీ చైర్మన్ అని ఏదైతే వాడుకుంటున్నాడో రాజకీయానికి, స్వార్థ ప్రయోజనాలకి, హిందుత్వానికి కాదు, ధర్మానికి కాదు, తన స్వార్థానికి టీటీడీ మాజీ చైర్మన్ అని వాడుకున్నందుకు క్షమాపణ చెప్పాలి వెంకటేశ్వర స్వామికి. హిందువులు లేదంటే భవిష్యత్ కార్యాచరణ సిద్ధంగా ఉన్నారు. స్వామి, ఇవాళ తిరుపతి గంజాయి అనేది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇది లేదు, కానీ ఇప్పుడే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గంజాయి వ్యాపారం అనేది తిరుపతి నగరంలో ప్రత్యక్షమవుతా ఉంది. దీనికి మూలం అధికార పార్టీ కూటమి నాయకులు అంటున్నారు. అది ఎలా చూడాలి? నమో వెంకటేశ. అయ్యా, 2014 నుంచి 19 వరకు, 2019 నుంచి 24 వరకు వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉండడం వల్ల వాళ్ళు చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి కల్తీ మద్యం, డ్రగ్స్, గంజాయి ఈ కేసులు ఏవి కూడా బయటికి రానివ్వలేదు. వాళ్ళు ఎంత ప్రతిపక్షాలు ఎంత చేసినా కూడా వాటిని బయటికి రానివ్వలేదు. అయితే అదే విధమైనటువంటి ధనదాహానికి వాళ్ళు అలవాటు పడిపోయి ఎట్లయితే మానవ రక్తాన్ని మరిగిన పులుల్లాగా వాళ్ళు ఈ డ్రగ్స్ మీద, ఈ గంజాయి మీద 2024 తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఈ ప్రభుత్వాన్ని ఏదైనా సరే అపచారం చేయాలా, ఈ ప్రభుత్వాన్ని బ్యాడ్ చేయాలా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ తిరుపతి పట్టణాన్ని ఎంచుకొని ఇది ప్రపంచ హిందూ ఆధ్యాత్మిక రాజధాని, ఇక్కడ ఏదైనా ఇలాంటి చట్ట పనులు చేసి డ్రగ్స్ గంజాయి పనులు కానీ చేస్తే ఇమీడియట్గా ఇది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోద్ది, హిందూ ధర్మం పాడైపోద్ది అనే ఒక దుర్బుద్ధితోటి వాళ్ళు ఇలా చేస్తున్నారు. మీరు చెప్పండి, ఇవాళ సనాతన ధర్మ పరిరక్షణకు మీరు కట్టుబడి ఉన్నారు. అయితే ఆ ధర్మ విరుద్ధంగా కార్యక్రమాలు జరుగుతుంది, దీన్ని ఎలా చూడాలి? మేము ఒకటే చెప్తా ఉన్నాము, యావత్ హిందూ సమాజానికి గంజాయి అనేది సమాజానికి ఎంత ప్రమాదకరమో ఈ వైసీపీ అనేది కూడా ఆంధ్ర రాష్ట్రానికి, యావత్ భారతదేశానికి అంతే ప్రమాదము. వీరి నరనరాల లోపల బాగా నిండిపోయి ఉంది. ఈ యొక్క రాష్ట్రాన్ని ఏ విధంగానైనా నాశనం చేయాలా, ఈ యొక్క తిరుపతి క్షేత్రాన్ని ఏ విధంగా అయినా అపవిత్రం చేయాలనే కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఈరోజు గంజాయి యొక్క మాదక ద్రవ్యాన్ని ఇక్కడ పెంచి పోషిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని తిప్పుకొట్టడానికి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి గంజాయి అక్రమ రవాణా సాగుతూ ఉంటే స్వామీజీలుగా మీరు ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి చర్యలు ఏంటి? ఖచ్చితంగా ఈరోజు స్వామీజీ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ కూడా ఇందాక ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. భూమన కుటుంబం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే భూమన కుటుంబం ఇంటిని
ముట్టడిస్తామనేసి కూడా తెలియజేస్తున్నాము. అంతకుముందే భూమన కుటుంబం బేషరతుగా వెంకటేశ్వర స్వామికి యావత్తు హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలి. ఈరోజు గంజాయిని పెంచి పోషించేది ఎవరు పెంచి పోషిస్తారంటే రౌడీలు పెంచి పోషిస్తారు. గత 5 సంవత్సరాలు రౌడీజం ఎలా ఉన్నిందో మనకు తెలుసు. ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసు. మరి ప్రశాంతంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఎవరైనా గంజాయి అమ్మగలుగుతారా? కానీ గత ప్రభుత్వం ఉన్నటువంటి మూలాల్లో కొంతమంది ఇంకా నీచులు ఈ ప్రభుత్వంలో కూడా గంజాయిని విక్రయిస్తూ గంజాయిని ఇంకా మత్తుకు బానిసలు చేస్తూ దానికంతా వెనకుండి నడిపిస్తుంది ఈరోజు భూమన కుటుంబమే. ఓకే, ఇది ముఖ్యంగా అంటే నగరంలో గంజాయి వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి వారి మీద చర్యలు చేపట్టాలి. తిరుపతి పుణ్యక్షేత్ర ప్రశాంతతను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది, పాలకుల మీద ఉంది. ఆ దిశగా చర్యలు చేపట్టి ఇలాంటి వాటికి తావు లేకుండా ముఖ్యంగా గంజాయి మూలాలను తుదిమొత్తించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని కూడా సూచిస్తున్నాం. వీడియో రామకృష్ణ, రవి ప్రైమ్, అలీపేరు నుంచి.